గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ, అలాగే పెంతల రంగా పోలీసు. దయచేసి సపోర్ట్ కొట్టండి. వాళ్ళు కొంకటి హరీష్, సింగిరెడ్డి మల్లయ్య, మేజర్ గ్రామ పంచాయతీ కంచనపల్లి నుండి దాదాపు 10 మంది సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, వారితో పాటు వాళ్ళ అనుచరులు ఒక 20 మంది 30 మంది ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన విసుగు చెంది ఇప్పటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన, కేసీఆర్ చేసిన మంచి పనులే కనబడుతూ ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక రాక్షస పాలన అందిస్తున్నాడు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు కళ్ళబల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబోస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు ఎల్నినో కరువు తాండవిస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు పోయాడు. వ్యవసాయం మీద కానీ సాగునీటి పైన కానీ ఎలాంటి సమీక్ష చేయకుండా రైతులను అరిగోస పెడతా ఉన్నాడు. రైతులకు యూరియా దొరకడం లేదు, బోనస్ ఇయ్యలేదు, రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు. అదేవిధంగా రైతు భరోసా 3 సార్లు ఎగబెట్టడం జరిగింది. పెన్షన్ పెంచుతాను, పెంచలేదు, తులం బంగారం పెట్టపోయింది. వీటన్నిటి ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేరలే. ప్రతి ఇంటికి ఇప్పటి వరకు కేసీఆర్ ప్రకటించిన ఆ పథకాలే నడుస్తున్నాయి తప్ప అదనంగా ₹1 రావట్లేదు. గ్రామాలు మరి ఎడారి లెక్క పెట్టిన మొక్కలకు నీళ్లు పోసే నాదు లేని పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి అనేక సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో కరుడుగట్ట కార్యకర్తలుగా పనిచేసిన మరి కడుదుల రాజు, మరి మాజీ వార్డు మెంబర్ కూడా కొంకటి భిక్షపతి గారు, కొంకటి సోమయ్య గారు, కొంకటి చిన్న సోమయ్య గారు, హరీష్ గారు, చందర్ గారు పెనుగొండ, సింగిరెడ్డి మల్లయ్య గారు, అనుచరులు 20 మందితో కలిసి ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. వారిని హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీలోకి నేను ఆహ్వానిస్తున్నా. దీనికోసం ఎంతగానో మరి అక్కడ సీనియర్ లీడర్, సర్పంచ్గా, ఎంపీటీసీగా, ప్రజానాయకుడిగా అనేక సేవలు అందించిన మా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గ్రామాధ్యక్షుడు జోసఫ్ గారు, మాజీ ఎంపీటీసీలు, అదేవిధంగా మండల మరి కన్వీనర్ మా విజయ్, మార్కెట్ వైస్ చైర్మన్ మాజీ, అదేవిధంగా మిగతా నాయకులందరూ, తర్వాత మా కిరణ్ గారు, వీళ్ళందరి సహకారము, గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు పార్టీలో చేయడం జరిగింది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మిమ్మల్ని అందరినీ మరి కంటికి రెప్పలా కాపాడుకుంటాను. కష్టంలో, బాధలలో తప్పకుండా మరి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మనం అందరం కలిసి 26వ సంవత్సరంలోకి బీఆర్ఎస్ పార్టీ అడుగుపెట్టింది. కేసీఆర్ ఇచ్చిన పిలుపు ఏంటంటే మరి మనం మరో తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగానైతే పనిచేసినామో ఆ రకంగా ఈ ఉద్యమాన్ని ఒక యాగం లెక్క మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి కేసీఆర్ పిలిపించిండు. దాన్ని అనుగుణంగా మన గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 2004 ఇప్పటివరకు ఓడిపోయిన చరిత్ర లేదు. సో మొన్న కూడా బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది.